గోవింద గోవింద నామస్మరణ ప్రస్తుతం తిరుమల కొండపై కరువైపోయింది. గోవింద నామాలు పెట్టుకుని మరి గోవిందుడికే పంగనామాలు పెట్టే అసలు దొంగలు ఎవరు అనేది చార్జ్షీట్లో సిబిఐ అధికారులు స్పష్టంగా పేర్కోవటం సంచలనంగా మారింది. తిరుమల లడ్డు కోట్లాది భక్తుల విశ్వాసం, స్వామివారి ప్రసాదం, అంతటి మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందా? అది ఎవరి కాలంలో? ఇంటి దొంగల కాలంలో జరిగిందా? అయితే ఆ ఇంటి దొంగ అసలు దొంగేనా? బయట శత్రువు కాదు, లోపల కాపలా ఉన్నవాడే నిందితుడు. ఈ మాటలు రాజకీయ నాయకులవి కాదు, టీవీ స్టూడియోలో కూర్చున్న యాంకర్ మాటలు కూడా కాదు. సిబిఐ చార్జ్షీట్లో సిట్ స్పష్టంగా పేర్కొన్న అసలు సూత్రధాడు అనే విషయం స్పష్టమవుతుంది. సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అని కొట్టిపారేసిన వాళ్ళందరూ ఈరోజు సిబిఐ ఒకే ఒక్క మాట చెప్పింది అని ఉన్నాయి. కానీ దాచేవారు. నిజాయితీకి మారు పేరంటూ చెప్పుకున్న ఐఏఎస్ అధికారి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ పేరు ఇప్పుడు నిజాయితీకి కాదు, లడ్డూ కల్తీ కేసుకు చిరునామా అయింది. ప్రశ్న ఒక్కటే కాదు, ప్రశ్నల వర్షం ఉంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికను ఎందుకు బయట పెట్టలేదు? నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసినా ఎందుకు చర్యలు లేవు? 100 కోట్ల చెల్లింపులపై ఎందుకు నోరు మూసుకున్నారు? ఇది తప్పు అని చెప్పే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? వీటికి సమాధానం భయమా, ఒత్తిళ్ల, రాజకీయ పలుకుబడా? 2020 ఫిబ్రవరి 29 తీర్మానం నెంబర్ 371 లడ్డూ కల్తీకి బీజం వేసిన రోజు. ఈ తీర్మానం ఎవరు ఆమోదించారు? అప్పటి చైర్మన్ పాత్ర ఏంటి? ఈవోగా ఉన్న అధికారి బాధ్యత ఏంటి? తీర్మానం ఆమోదమైతే బాధ్యత కూడా సమానమే. అందుకే ఈ రోజు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు, బదిలీ వేటు వేసింది, కేంద్రానికి ప్రత్యేక నివేదిక పంపుతుంది. ఇక్కడ మరో షాకింగ్ పాయింట్ ఏంటంటే లడ్డూ మాత్రమే కాదు, కొండపై జరిగే నైవేద్యాలు, ఉత్సవాల ప్రసాదాలు, పవిత్ర కైంకర్యాలు అన్నీ కల్తీ నెయ్యి పాలసీ కిందే జరిగి ఉండొచ్చని సిబిఐ స్పష్టం చేసింది. ఇది కేవలం పరిపాలనా వైఫల్యమా, లేదా కోట్లాది భక్తుల విశ్వాసంపై కొట్టిన దెబ్బ? స్వామివారి సేవను ఒక ఐఏఎస్ అధికారి రాజకీయ ఒత్తిళ్లకు తాకట్టు పెట్టాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకే ఈరోజు ప్రశ్న ఒక్కటే, తిరుమలలో తప్పు జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? సత్యమేవ జయతే అంటాం, గోవింద నామస్మరణ చేస్తాం, కానీ సత్యాన్ని దాచితే గోవిందుడే ప్రశ్నిస్తాడు. అందుకే భక్తులు ఒక్కటే ప్రశ్నిస్తున్నారు, నిజాలు బయటకు రావాలి, దోషులు ఎవరో తేలాలి, తిరుమల పవిత్రత మరింత బలపడాలి అని. ఇది కేవలం లడ్డూ వివాదం కాదు, ఇది భక్తుల విశ్వాసంపై జరిగిన దాడిగా తెలుగు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. గోవింద గోవింద నామస్మరణం ప్రస్తుతం తిరుమల కొండపైన కరువైందని చెప్పుకోవచ్చు. గోవింద నామాలు పెట్టుకొని మరి గోవిందుడికే పంగనామాలు పెట్టే అసలు దొంగలు ఎవరన్నది ఛార్జ్ షీట్ లో సిబిఐ అధికారులు చాలా స్పష్టంగా పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అంటూ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిన రాజకీయ నాయకులు తేలుకుట్టిన వ్యవహారంలో అసలు విషయాన్ని దాచిపెట్టిన ఐఏఎస్ అధికారుల లోగుట్టును చివరకు దర్యాప్తు సంస్థలు బయటకు పెట్టాయి. కల్తీ జరిగింది, అది ఎలా జరిగింది అన్నది మాత్రం స్పష్టం లేకపోయినప్పటికీ స్వామివారి లడ్డు తయారీలో కల్తీ జరిగిన సమయంలో ఇంటి దొంగలు ఎవరన్నది మాత్రం సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. నిజాయితీగా పేరున్నటువంటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సర్వీస్ పైన కూడా కల్తీ మరక పడకనే పడిందని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకుల ప్రమేయంతో పనిచేసే నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారులు ఇంటి దొంగల్లాగా పనిచేశారని చెప్పి సిబిఐ ప్రస్తుతం ఆధారాలు బయటపడడం సంచలనం కలిగిస్తుంది. రాజకీయ పలుకుబడితో పదవులు పొందిన వారి కోసం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను కూడా కొందరు అధికారులు తాకట్టు పెట్టారని చెప్పి సిబిఐ చెప్పకనే చెప్పింది. దీంతో కొనుగోలుకు అనుమతులు కీలక పాత్ర పోషించిన కొండపైన బాధ్యతగా విధులు నిర్వహించాల్సినటువంటి అత్యధిక విలువ కలిగిన వ్యక్తి అనిల్ కుమార్ సింఘాల్ చేసిన ఇంటి దొంగ వ్యవహారం బట్టబయలు కావడంతో నిజాయితీకి అవినీతి తూకం వేసి మరీ పక్కన పెట్టవలసి వచ్చింది. ఒక ఐఏఎస్ అధికారి ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడని సంబంధిత ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు కూడా కొంత సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా చెప్పుకుంటున్న విధానం ఇక్కడ కనిపిస్తా ఉంది. అప్పటి వరకు అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తముడు, నిజాయితీ పరుడు అంటూ కితాబులు ఇచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇక ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఆయన బదిలీ చేయటం, కేంద్రానికి ప్రత్యేక నివేదిక కూడా దీని మీద పంపనున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. సీఎం కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అధికార బాధ్యతలు అప్పచెప్తూ అప్పటి వరకు కూడా ఇప్పుడు అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి బాధ్యతలు నిర్వర్తిస్తారంటూ కూడా చెప్పి అనిల్ కుమార్ సింఘాల్ ను ఇమ్మీడియట్లీ రిలీవ్ కావాలంటూ కూడా చెప్పారు. కల్తీ నెయ్యి కర్మ రూపంలో అనిల్ కుమార్ సింఘాల్ కార్డు వేసిందని కూడా చెప్పుకోవచ్చు. 2020 ఫిబ్రవరిలో ఛార్జీ తీసుకొని నిబద్ధతగా బాధ్యతలు విధులు నిర్వహించలేదని 6 సంవత్సరాల తర్వాత సిబిఐ
అసలు గుట్టునైతే ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతోటి విధులు నిర్వహించాల్సినటువంటి ఒక ఐఏఎస్ అధికారి 6 సంవత్సరాల క్రితం చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో, గాడి తప్పి చేసినటువంటి తప్పిదానికి దానికి కారణంగా కొండపైన చారిత్రాత్మక తప్పిదంగా ఇది మిగిలిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. సిపిఐ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నెయ్యిలో కల్తీ జరిగిందని ఇచ్చిన నివేదిక ఎందుకు బయటకు పెట్టడంలో విఫలమయ్యారనేటువంటి అంశాల మీద విచారణ జరిపించవలసి ఉందని, నేతి కంపెనీ దారులకు 100 కోట్ల రూపాయలు నగదులు చెల్లించడంలో అనిల్ కుమార్ సింఘల్ విఫలమయ్యారనేటువంటి ఆరోపణ నేపథ్యంలో ఇప్పుడు అనిల్ కుమార్ సింఘల్ మీద వేటు పడిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెయ్యి సేకరణ పాలసీ లోపాలను అడ్డుగోలుగా మార్చినప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి అనిల్ కుమార్ సింఘల్ సాహసించలేదని చెప్పి అదే విషయాన్ని సిబిఐ సిట్ ప్రభుత్వానికి నివేదించింది. సింఘల్ అసమర్థతను స్పష్టంగా ఎత్తి చూపడంతో ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి 29వ తేదీన తీర్మానం 371 ద్వారా నెయ్యి సేకరణ నిబంధనలను పూర్తిగా మార్చివేసి టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కావడానికి బీజం వేశారు. ఈ వ్యవహారంలో అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర గురించి కూటమి పక్షం ఎత్తి చూపుతూ వస్తుంది. చైర్మన్ తో పాటు ఈ తీర్మానం ఆమోదం పొందడానికి కారణమైనటువంటి ఈఓ కూడా సమాన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు పరిశీలించిన తర్వాతే సింఘల్ పై బదిలీ వేయడం జరిగింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే టీటీడీ దేవస్థానానికి ఈఓ పోస్టు పనిచేసేందుకు చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజాయితీ నిబద్ధతకు మారుపేరైనటువంటి అధికారులకి, అదేవిధంగా అక్కడ సేవ చేయాలనేటువంటి తాపత్రయం కలిగినటువంటి అధికారులకి ప్రభుత్వం పోస్టింగ్లు ఇస్తుంటది. అందులో భాగంగానే ఈయన సమర్థత, ఈయన మీద ఉన్న నిజాయితీ రూపంలో చూసినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఈఓగా నియమింపజేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ వ్యవహారం జరగడం, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి ఈయన అడ్డు చెప్పకపోగా దానికి పరోక్షంగా సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు టీటీడీ ఈఓగా కొనసాగుతున్నటువంటి అనిల్ కుమార్ సింఘల్ ఇమీడియట్లీ రిలీవ్ చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం ఏదైతే కొండ మీద స్థలాల విషయం కావచ్చు, అదేవిధంగా అల్పిరి దగ్గర ఉన్న టౌన్షిప్ వ్యవహారం కావచ్చు, పాలక మండలి ఏది చెప్తే దానికి తల ఊపడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఇంతలోనే పాత కేసు మళ్ళీ తెరపైకి రావడంతో సింఘల్ మెడకు కూడా ఇదంతా కూడా చుట్టుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. తొలిసారి టీటీడీఓగా 5 సంవత్సరాలు 4 నెలల పాటు పనిచేసి రికార్డు సృష్టించిన ఆయన ఈసారి మాత్రం కేవలం 4 నెలలకే టీటీడీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోట్ల మంది భక్తులకి అభయాన్ని ఇచ్చే కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆయన ఆలయ విశిష్టతను, పవిత్రతను దర్శనానికి వచ్చే భక్తులకి ఆయన తెలియజేయాల్సింది పోయి, ఆ విశేషతను కాపాడాల్సింది పోయి, అలాంటి అధికారే ఇలాంటి కల్తీ వ్యవహారాలకు తల ఊపాడని చెప్పి ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ లో పేర్కొనడంతో ఆయన మీద వేటు పడ్డ పరిస్థితి ఉంది. తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం అంటూ ఉంటారు. గోవింద నామస్మరణతోటి సత్యమేవ జయతి అన్న రీతిలో తిరుమల తిరుపతి ప్రాముఖ్యత సంతరించుకుంటా ఉంటది. అలాంటి ప్రాముఖ్యత గల దేవాలయంలో ఇలాంటి అవినీతి చేయాలనుకుంటే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రూపంలో చూపిస్తాడు. చంద్రబాబు నాయుడు మనం చెప్పాడు, ఇప్పుడు చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవించాలి, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని బజారుకి ఎచ్చాలని చూసినా కానీ, వెంకటేశ్వర స్వామి తోటి ఆటలాడాలని చూసినా కానీ ఖచ్చితంగా అందరూ అనుభవిస్తారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడు. అలాంటిది ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నిజరూపం దాల్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఐఏఎస్ పాత్ర కూడా ఇందులో రావడంతో ఆయన మీద వేటు కూడా పట్టడం జరిగింది. థ్యాంక్ యూ నాగకిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.